सहस्रकोटि युगधारिणे नमः सहस्रकोटि युगधारिणे नमः। जय बाबा जय गुरु। ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ధ్వని కార్యక్రమంలో కార్యక్రమ సందర్భంగా మనందరికీ కూడా మెహర్ బాబా యొక్క దివ్య ప్రేమ అందరినీ ఇక్కడికి ఆకర్షించుకుని తన యొక్క దివ్య ప్రేమను ఆశీస్సులను మనకు అందజేయడానికి అవకాశం ఇచ్చారని వికర్షితుగా నమ్ముతూ ఇలాంటి వైభవాన్ని మనం గతంలో గురుదేవుల ద్వారా వచ్చినప్పుడు అలాగే ప్రతి నెల ఇక్కడికి వస్తున్నటువంటి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఆ దివ్యానందాన్ని అనుభవిస్తున్నటువంటి అదృష్టం అవకాశం మన గురుదేవుడు వేసినటువంటి ప్రేమ బీజమే. అందుచేత అప్పుడు ఆ రకంలో మెహర్ బాబా వారు ఆ కార్యక్రమం నిమిత్తమై మెహర్ బాబా ఈ కార్యక్రమం నిర్వహిస్తే అవతార పురుషుడిగా ఈ కాలంలో ఇప్పుడు మనందరి యొక్క ఆరాధ్య దైవం మనందరి యొక్క పరమ గురువు అయినటువంటి శ్రీ సద్గురుదేవుడి యొక్క దివ్య సమక్షంలో ఈ కార్యక్రమ నిర్వహణలో మనందరం కూడా ఆ రోజు పాల్గొన్నాం. ఈ రోజు వరకు కొనసాగుతూ ఆ దివ్య వైభవాన్ని ఆయన ప్రేమతో మనకు ప్రసరిత చేసుకున్నటువంటి ఈ వైభవం ఎప్పటికీ చిరస్థాయిగా నిరంతరం రాబోయేటువంటి అనేక ముముక్షులు ఈ మానవాళి అంతా కూడా ఆ దివ్యత్వంలో వాదాడాలని ప్రశ్నగా ఆకాంక్షిస్తూ ఇప్పుడు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మెహర్ బాబా వారి యొక్క పాదపదములకు సరస్వతి నమస్కరిస్తూ గురుదేవుడి యొక్క స్ఫూర్తితో 4 విషయాలు మనం ముందుంచుకున్నాం. సాధారణంగా మనందరం కూడా మెహర్ బాబాని ఎంతో ఉదాత్తంగా ప్రేమిస్తూనే ఉన్నాం. గురుదేవులు అంటారు అందరూ బాబాని ఉదాత్తంగా ప్రేమిస్తారు కానీ ఒకరినొకరు ప్రేమించుకోలేరు అని చెప్పి. కారణం ఏమిటి అంటే ప్రేమించలేక కాదు, ప్రేమిద్దామని ఉంది కానీ మధ్యలో ఒకటి ఉంది, అడ్డుగోడ అది తారసపడుతుంది. అది ఏమిటి అంటే అసూయ, ఉద్దేశము, ఇంకా ఏంటంటే పరిమితత్వము. ఇవన్నీ కూడా నిన్ను వేర్పాటు భావాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. విమర్శనలు, ఎవరైనా ఇద్దరు గురించి మాట్లాడితే 3వ వ్యక్తిగా నేను ఉంటానని బాబా చెప్పారు. ఇప్పుడు మెహర్ బాబా గురించి మాట్లాడితే ఆయన ఉంటారు. అదేవిధంగా ఇద్దరు కూర్చుని 3వ వ్యక్తి గురించి మాట్లాడితే అక్కడ ఆయన ఉండరు. ఏముంటుంది? ఏ వ్యక్తి గురించి అయితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావో, ఎవరు మాట్లాడతారో మాట్లాడినప్పుడు అందులో ఉన్నటువంటి విమర్శనతో కూడినటువంటి వాళ్ళలో చెడ్డ లక్షణాలే మాట్లాడుకుంటాం కాబట్టి చెత్తను పోగు చేసుకోవడానికి ఉద్దేశించబడింది ఆ కార్యక్రమం. అందుచేత ఇలా అందరి గురించి మాట్లాడుతూ మనం చెత్తకుండా ఇలా తయారవ్వాలా, దైవం గురించి మాట్లాడి దైవంగా కావాలా అనేటువంటిది ముందు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. అందుచేత మనం బాబాను ప్రేమిస్తున్నాం కానీ ఎందుకు అనుభవం పొందలేకపోతున్నాం అని అంటే నీ పరిమితత్వాన్ని నువ్వు అధిగమించలేకపోతున్నావు. ఏమిటి నీ పరిమితత్వం? నేను ఆత్మను. అయితే ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి అహములు, 2 అంటే నీజాహము దివ్యాహము అని ఉంటుంది. దాన్ని నిజాహము, దాన్ని సత్యాహము. రెండోది ఏంటంటే ఫాల్స్ ఈగో అన్నారు, రియల్ ఈగో అన్నారు. నిజాహం అంటే లోపల ఉన్నటువంటి అంతర్యామ పురుషుడు. ఆయన సర్వే సర్వత్ర చరాచర జగత్తంతో వ్యాపించుకొని ఉంటాడు, సమస్త మానవాళిలోనే ఉంటాడు. ఇక్కడ ఈ 2వ నేను ఉన్నదే అది పరిమితమైనటువంటిది. ప్రాతిభాషిక అన్నది పాత్ర. ఒక సినిమా పాత్రలో ఒక హీరో లేదా పాత్రధారుడు ఎలాగైతే వాడు నటిస్తూ ఉంటాడో, మనం కూడా ఈ ప్రపంచమని ఈ పాఠశాలలో మనందరం కూడా విద్యార్థులుగా నేర్చుకోవడానికి వచ్చాం. మరి నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఈ అనుభవం ఎక్కడ తీసుకెళ్ళింది? సాక్షాత్తు ఇలా చెప్పారు, ప్రతి పూర్వ కొట్లో పడ్డామని గురుదేవుల మాటలను గుర్తు చేస్తూ మనందరం ఏదో కొన్ని కార్యాలు చేసేసాం, జన్మల సుకృత ఫలం బాబా దగ్గరికి చేర్చింది అని అనుకుంటున్నాం. అది కొంతవరకు సత్యమే అయినా ఇంకా ఏం చెప్పారంటే అవతార పురుషుడు వచ్చినప్పుడు వసంత కావాలని, దీనికి ఉండటం అనేది తక్కువ ఎక్కువ అనేటువంటి భేదం లేదని, ఎవరైతే ఆయన స్పర్శకు గురవుతారో, ఎవరైతే ఆయన యొక్క దర్శనానికి అర్హులయ్యి ఆయన దర్శన భాగ్యం కలిగిందో వాళ్ళందరూ కూడా ఆయనకు కనెక్ట్ అయిపోతారట. అందుచేత వసంత కాలంలో శ్రమపడక లేదు, ప్రజలందరూ
పరిమితంగా ఆలోచించినంత కాలం విస్తృతంగా ఆలోచించలేవు. పరిమితంగా జీవించినంత కాలం నువ్వు విస్తృతంగా జీవించలేవు. అందుకని నువ్వు జీవించాలి అంటే బాబా ఏం చెప్పారు, నువ్వు ప్రేమించు అన్నారు. నా ప్రేమ ఎంత గొప్పదంటే, నా ప్రేమ నేను వేరు కాదు అన్నారు. లవ్ ఈజ్ గాడ్ అన్నారు. ఇంకా ఏమిటి, ఆయన ప్రేమ అనంతమైనటువంటిది, దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమను మనం పొందాలంటే మనం పరిమితమైనటువంటి చిన్న ప్రయత్నాల వల్ల ఆయన ప్రేమ పొందలేము అని చెప్పారు. మరి ఎందుకు పరిమితపరచబడుతున్నాం, ఎందుకు దైవానుగ్రహాన్ని పొందలేకపోతున్నాం? మనం ఎంతో మంది గురువుల యొక్క ఉపన్యాసాలు విన్నాం, గురుదేవుల ఉపన్యాసాలు విన్నాం, అలాగే మహాత్ముల యొక్క ఉపన్యాసాలు విన్నాం, పుస్తకాలు చదువుతున్నాం, సాధన చేస్తున్నాం, ధ్యానాలు చేస్తున్నాం. ఏంటి నీకు చేసినప్పటికీ కూడా ఎక్కడైతే పొంగలు అక్కడే ఉందా అనిపించే పరిస్థితుల్లో మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరాన్ని పరిష్కరించుకుని గురుదేవులు చెప్పారు, మీరు ఎక్కడే చేస్తూ ఉన్నారు, బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు మీరు పొందలేకపోతున్నారంటే ఏదైతే విషయం మీకు తెలియబడిందో తెలియబడిన విషయాన్ని కాంటెంప్లేట్ చేయమన్నారు, నిధిధ్యాసనం చేయమన్నారు. ఎప్పుడైనా మన ఇంటికి వెళ్ళి మన గురుదేవులు చెప్తూ ఉండేవారు, ఈ విషయాన్ని మీరు ఇంటికి వెళ్ళి డిస్కస్ చేసుకోండి అని చెప్పేవారు. డిస్కస్ చేయడం వల్ల ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఒక్కొక్కసారి మళ్ళీ పునర్విమర్శనం చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆయన మళ్ళీ అది అవగాహన తీసుకొస్తూ ఉంటాడని, తద్వారా మన యొక్క జీవన ప్రవృత్తి మారుతుందని తెలియజేస్తారు. డిస్కషన్ చేయడం అంటే మళ్ళీ ఆవు వేసేసిన తర్వాత ఒక చోట కొంచెం నెమరు వేస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఉదాహరణగా తీసుకుని మనం ఏం చేయాలి, మన జీవన విధానంలో ఎందుకు మన జీవితం మీద మనం నిఘా వేసుకోకపోవడం వల్లనే వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. నీ యొక్క ఎరుక నీకు లేదు, ప్రాతిభాషిక అహంగా జీవిస్తున్నా, జీవాత్మగా జీవిస్తున్నా, సాధకులుగా ప్రయత్నిస్తున్నా, నీ మీద నీకు అవగాహన లేదు, నీ మీద నీకు సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే నిజమైన భగవద్దత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అయినా భగవద్దత్వం అర్థం చేసుకోవడానికి ఉపయోగించేది కాదు, అది అనుభవైకవించము, అది క్వశ్చన్ చేయడానికి కానీ అది విమర్శించడానికి కానీ కాదు. భగవంతుడు అనుభవైకవించు, ఆయన అనుభవానికి వెళ్తాడు కానీ విమర్శలకు వెళ్తాడు కాదు. మరి అనుభవానికి సంబంధించినటువంటి ఆయన ఎక్కడున్నాడు, నీళ్ళ అంతర్యామంలో ఉన్నాడు. మరి నీళ్ళ అంతర్యామంలో ఏం చేస్తున్నాడు, ఆయన బంధించబడ్డాడు. ఎవరి చేత బంధించబడ్డాడు, పరిమితమైనటువంటి నీ వ్యక్తిత్వం చేత బంధించబడ్డాడు. ఏమిటి నీ వ్యక్తిత్వం, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అహములుగా వ్యక్తమై నీ యొక్క సత్యత్వ స్థితిని ఇవి అడ్డుగోడగా నిలిచిపోతుంది. ఒక తెరగా నీకు అక్కడ నీకు భగవత్ దర్శనాన్ని కలగకుండా, భగవద్ అనుభూతి నీకు కలగకుండా నీకు అడ్డుగా నిలిచింది ఏంటంటే ఈ అరిషడ్ వర్గాలు, తనకు సంబంధించినటువంటి స్వభావాలు, ఈ తర్వాత ఇంకా ఏంటంటే మన బలహీనతలు. ముందు వీటిని గుర్తించాలి. నీ బలహీనత ఏమిటో నువ్వు గుర్తిస్తే అక్కడ ఏమవుతుందంటే అది రహితమైపోతుంది అన్నారు. ఒకసారి గురుదేవుల ఉదాహరణ చెప్తూ, కొంతమంది దొంగలు ఒక ఇంటికి ఏంటంటే వాళ్ళు ఒక ఇంటి మీద దొంగతనం చేయడానికి వచ్చారు. అందరూ కూడా చుట్టూరా ఉన్నారు, అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెలుగుగానే ఉన్నారు. లైట్స్ వేసుకుని ఎవరి వాళ్ళే బదులుతూ వెళ్తున్నారు. తిరుగుతూ ఉంటుంటే ఆ దొంగలందరూ చుట్టూరా చూసి ఈ లోపల తెల్లారిపోయిందట. ఎవరి వాళ్ళకి ఎవరికంటే సరుకులు వెళ్ళిపోయారు. అంటే దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో మనుషులు మసులుతూ ఉన్నప్పుడు ఎలాగైతే వాళ్ళు దొంగతనం చేయకుండా ఇంకోగలిగారో, మనం కూడా లోపల ఉన్నటువంటి అంతర్యామ పురుషుడిని అప్పుడప్పుడు స్మరించుకుంటూ, సాధన చేస్తూ, ప్రయత్నం చేస్తూ, కదులుతూ మెదులుతూ ఉన్నట్లయితే, ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి ఈ అడ్డు తొలగించుకుంటూ ఉన్నట్లయితే లోపల ఉన్నటువంటి అంతర్యామ పురుషుడు జాగృతం అయ్యాడంటే బాబా చెప్పారు, నేను కనుక ఒకసారి జాగృతం అయ్యానంటే అది శాశ్వతంగా ఎప్పటికీ జాగృతం అయ్యే ఉంటాను. నేను మేల్కొంటే ఎప్పటికీ మేల్కొనే ఉంటాను. మేల్కొనవలసినటువంటి బాధ్యత సద్గురుదే అయినప్పటికీ కూడా దానికి నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు కమిట్ అవ్వాలి. కమిట్మెంట్ అంటే నీవేంటి, నీ వ్యక్తిత్వం ఒప్పుకోవడం లేదు అక్కడ. ఎంచేత నీ సంస్కారంలో జీవిస్తున్నావు కాబట్టి, ఆ సంస్కారంతో నువ్వు ప్రవాహంలో కొట్టుకుపోతున్నావు కాబట్టి భగవంతుని వైపుకి నీ యొక్క మనస్సు లగ్నం కావడం లేదు. ఏకాగ్రత అక్కడ నువ్వు పొందలేకపోతున్నావు. ఎందువల్ల ఈ ప్రవాహంలో
వెళ్ళిపోతున్నావు కాబట్టి సంస్కార ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి నీకు దైవ దర్శనం ఎలా లభిస్తుంది? ఉదాహరణ చెప్తారు, ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఏమిటంటే మనం ఒకసారి గుర్తుంచుకోండి, కదిలే సూదిలో దారం పెట్టగలమా? ట్రై చేద్దామా? కదిలే సూదిలో దారం పెట్టగలం. రెండవది, మరిగే నీటిలో మన ప్రతిబింబం కనిపిస్తుందా? మురికి నీటిలో కనిపిస్తుందా? అందుచేత స్వచ్ఛమైనటువంటి నీటిలో మాత్రమే నీ ప్రతిబింబం కనిపిస్తుంది తప్ప మురికి నీటిలో కనపడదు. అలాగే మరుగుతున్నటువంటి నీటిలో కనపడదు. మురికి నీరు అంటే సంస్కారం భూయిష్టమైనటువంటి మన చైతన్యము పరిశుద్ధం కావాలి. అంటే అక్షరలతో కూడి ఉన్నటువంటి ఈ చైతన్యము ఏమవ్వాలి? పరిశుద్ధం కావాలి. ఇందాక తెర అంటే మన గుర్తు చేశారు, తెర అంటే చైతన్యం వారిని. ఆ తెర మీద ఎన్ని ప్రతిబింబాలు పడినప్పటికీ కూడా తెర కనుక్కోవడం లేదు. అలాగే మనం కూడా చైతన్యము అక్కడ పరిశుద్ధమైందని కాదు, చైతన్యం మీద ఉన్నటువంటి ముద్రల కారణంగా చైతన్యం యొక్క దర్శనం మనకు లభించడం లేదు. అంటే మురికి కారణంగా నీటిలో ఉన్న స్పష్టతను పొందలేకపోతున్నావు, నీ ప్రతిబింబాలను గుర్తించలేకపోతున్నావు. అదే మరుగుతున్నటువంటి నీళ్ళలో మన ప్రతిబింబం ఎందుకు కనపడదు అంటే అక్కడ నువ్వు టెన్షన్స్ ఫీల్ అవుతున్నావు, అజ్ఞానంతో కూడి అది ఇది వెంబడాడుతున్నావు, నీకు అక్కడ ఏకాగ్రత లేదు. అంతేత నీ మనసు అనేక విధాలుగా తిరుగుతూ ఉంది, ఆ నీరు మరుగుతున్నట్లుగానే. అందుచేత నువ్వేం చేయాలి అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలంటే ధ్యానం అవసరం. గురువు తెలియజేశారు. ఈ ధ్యానంలో ఏమవుతుంది? ఒక ఎండిమికాయ పట్టుకుంటే మురికి నీటిలో వేసినట్లయితే ఎలాగైతే స్వచ్ఛమైనటువంటి నీరు పైకి కనిపిస్తూ ఆ బురదంతా అడుగు వెళ్ళిపోతూ ఉంటుందో అలాగే ఎండిమికాయ లాంటిది మెహర్ బాబా దివ్య నామము తెలియజేశారు. నామస్మరణ అనేటువంటిది మురికి నీటిలో వేసినటువంటి ఎండిమికాయ లేదా స్ఫటిక అన్నారు. ఆ దివ్యనామాన్ని ఎంతగా ఉపయోగిస్తుందంటే ఈ సంస్కార రాహిత్యానికి వినియోగపడుతుంది అని తెలియజేశారు. అందుకని నా నామం ఎంత గొప్పదంటే నా నామాన్ని నేనే స్మరిస్తూ ఉంటాను, అంత శక్తివంతమైనది నా నామము అని తెలియజేశారు. అలాంటి ఆ దివ్యనామాన్ని మనకు అందించారు గురుదేవుడు మెహర్ బాబా కూడా తెలియజేశారు. నా నామాన్ని స్మరించండి అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు అర్జునుడికి. కర్మభూషణమైనటువంటి యుద్ధాన్ని యోగంగా మార్చుకోవాలన్నారు. ఎలాగా అంటే నా నామాన్ని స్మరిస్తూ యుద్ధం చేయాలన్నాడు. ఆయన దివ్యనామాన్ని స్మరిస్తూ యుద్ధం చేయడం వల్ల కర్మభూషణమైనటువంటి ఆ కార్యక్రమం యోగంగా మారుతుంది. అందుకే యోగిత్వం అన్నారు. మనం కూడా మన జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి? యోగంగా మార్చుకోవాలి. యోగం అంటే ఏమిటి? కలయిక. దేంతో కలుస్తున్నాము? దేంతో నువ్వు కలిస్తే దేనికి నువ్వు వండుకోవో దాంట్లో వెళ్ళాలి. ఇందాక మన ప్రభుత్వం గుర్తు చేశారు, భగవంతునికి కనెక్ట్ అయ్యేవంటి ఈ సృష్టి ఏదైపోతుంది అంటే దానికి కూడా గురుదేవులు మంచి ఉదాహరణ చెప్పారు. బాబా నువ్వు సూర్యుడి వైపు తిరిగినట్లయితే నీ ఛాయ నీ నీడ ఎంత పడుతుంది అంటే నువ్వు ఛాయను నువ్వు గుర్తించవు సూర్యుడి వైపు తిరిగినప్పుడు. అదే నీ ఛాయ వైపు తిరిగితే సూర్యుడిని ఎంతైపోతాడన్న అంటే నీవు నీ ఛాయ అంటే నీ అజ్ఞానమైనటువంటి జీవితమే నీ ఛాయ. ఈ సరైన నేనుకోవడం ఛాయ. భ్రాంతి, భ్రమ, మమకారం, నాది నేను నావాలనేటువంటి మమకార బాధవ్యాలతో అనుసరించబడినటువంటి ఈ ఛాయ జీవితమే ప్రాతిభాసిక ఆత్మగా జీవిస్తున్నావని, దానికి నువ్వు వెనక్కి తిరిగినట్లయితే దైవాన్ని దర్శించుకోవచ్చని, దీన్ని విస్మరిస్తే నువ్వు అక్కడికి చేరగలవని తెలియజేశారు. ఎందుకంటే అనేక రకాలుగా తెలియజేశారు. అందులో చిన్న చిన్న మాటల ద్వారా సూక్ష్మంగా మనకి అవగాహన పెంచుకోవడానికి అవసరమైన రీతిలో నాకు ప్రయత్నిస్తున్నాను. అందుకని బాబా ఇంకో మాట కూడా ఉన్నారు, మేక్ ది కాన్స్టెంట్ కంపెనీ అన్నారు. నన్ను నీ నిత్య సాధకుడిగా చేసుకోన్నారు. సర్వకాల సర్వావస్థలు ఎందు నిద్రిస్తున్నప్పుడు కూడా నా నామం స్మరించుకున్నారు బాబా. ఎందుకంటే స్వప్న ప్రపంచంలో ఉన్నది కూడా నేనే, ఆ సుషుప్తిలో ఉన్నది కూడా నేనే, ఆ సత్యత్వ స్థితి నేనే ఉన్నాను. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలకు ఆధారమైన అతీతమై ఉన్నటువంటిది నేనే. కాబట్టి నా నామాన్ని స్మరించు. భౌతిక జీవితంలో వచ్చేటప్పటికి ఇదంతా లేనిదైపోతుంది. ప్రపంచంలో స్వప్న ప్రపంచం దగ్గర స్వప్నం కూడా స్వప్నం సాక్షిగా చూడగలిగే సమర్థత
సుషుప్త అవస్థలో వచ్చి ఎప్పుడైతే అక్కడ మానసిక శరీరం మేల్కొని అక్కడ లోపల ఉన్నటువంటి చిత్తంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సంస్కారాలన్నింటిలో ఆధారంగా తీసుకొచ్చి బయట పెడుతూ ఉంటుంది. అయితే ఈ మానసిక శరీరం సుషుప్తిలో మానసిక శరీరం మేల్కొంటుందని భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరంతో మనం భౌతిక చైతన్యాన్ని అనుభవిస్తూ భౌతిక జీవితాన్ని జీవిస్తున్నాం. స్వప్నంలో నిద్రలోకి వెళ్ళేటప్పటికీ స్వప్నం కూడా మనమే సృష్టించుకుని స్వప్న అనుభవానికి అనుగుణంగా మనం జీవిస్తున్నాం. అక్కడ కూడా కర్మలు మన చేత జీవింపజేస్తున్నాయి. ఇక గాఢ నిద్రలోకి వెళ్ళేసరికల్లా ఏమవుతుంది, అక్కడ బాబా నామంతో ఎప్పుడైతే వెళ్ళావో మానసిక శరీరం మేల్కొని సుషుప్తి అవస్థలోకి వెళ్ళి చిత్తంలోకి వెళ్ళి అక్కడ ఉన్న సంస్కారాన్ని బయటికి తీసుకొచ్చి నీ చేత అనుభవం చేసుకుంది. చైతన్యం మీద ఉంచి ఆ చైతన్యం ఏమవుతుంది, ఎప్పుడైతే ముద్రలు దాని మీద పడ్డాయో ఆ ముద్రలతోటి చైతన్యము మళ్ళీ తన అనుగుణమైన జీవితాన్ని జీవింపజేస్తుంది. ఇది రోజు జరిగేది. ఎప్పుడైతే నువ్వు దివ్యనామస్మరణతో సుషుప్తిలోకి ప్రవేశించావో మానసిక శరీరం ఏమవుతుంది, అక్కడ ఆ దివ్యనామస్మరణ యొక్క ఆధిక్యతలో సుషుప్తిలోకి వెళ్ళేసరికి అది ఏమవుతుందంటే ఇది లేనిదైపోతుంది. ఆ సుషుప్తిలో ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా ఓ పెద్ద దూదు గుట్టలో ఒక నిప్పు కణం పడినట్లయితే ఎలాగైతే అదంతా స్మాష్ అయిపోతుందో అలాగే కొన్ని కోట్లాది జన్మల నుండి సంపాదించుకున్నటువంటి సంచిత కర్మలు ప్రారంభ కర్మలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంచితంలో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఆ స్టోర్ రూమ్లోకి దివ్యనామస్మరణ ప్రవేశించిందో అది అంతా లేనిదై భస్మైపోతుంది. అనుభవించడానికి బయటికి రావడానికి ఏమీ లేనప్పుడు ఏ సంస్కారం నీకు వ్యక్తం కానప్పుడు నీ జీవితం ఏమవుతుంది, న్యూట్రలైజ్ అయిపోతుంది. ఆ స్థానంలో మనసు లేదైపోతుంది. లేదైపోయినప్పుడు సద్గురుదేవులు ఏం చేస్తారంటే నీలో ఉన్న అంతర్యామి అది మహాచైతన్యమే నీకు ఆ ఎదుగును ప్రవేశించి దైవానుభవాన్ని అనుగ్రహిస్తుంది. దీనికి డివైన్ ఫోర్ జర్నీస్ అని తెలియజేశారు. ఏ విషయం గురించి మూలకంటే చెప్పుకుందామన్నా మనకి సమయం లేదు కాబట్టి అక్కడక్కడ చిన్న మాట ద్వారా తెలుసుకున్నాను. ఎందుకంటే ఎక్కడ ఏ పాటలు ఆపట్లే గురుదేవులు చాలా అత్యద్భుతంగా క్లారిటీ ఇచ్చారు. కానీ మీరు డివైన్ జర్నీస్ ఉన్నాయి, ఫోర్ జర్నీస్. అలాగే మన మహాదేవుడు ఎలా వస్తుంది, మన శూన్యాలు మరి ఎలా పెంచుకోవాలి ఇవన్నీ తెలియజేశారు. కాబట్టి ఇలాంటి సమావేశాలు ఎన్నెన్నో చేసుకున్నప్పుడు మన క్రమక్రమంగా నిరంతర వర్తమానమే మన యొక్క ఎరుక క్రమక్రమంగా పెరుగుతుంది. ఒకసారి గురుదేవులు అన్నారు, ఎరుకలు ఎటువంటి ఎలా వస్తున్నాయి అంటే సద్గురు దర్శనం పాపనాశనం అన్నారు. ఒకసారి సద్గురు దగ్గరికి వెళ్తే సద్గురు ఏం చేస్తారంటే నేను అనుగ్రహించి ఆయన ఏం చేశాడంటే చెప్తూ జోగా చెప్తారు. సద్గురు మహా గజ దొంగ తెలియజేశారు. సద్గురు దొంగ తిన్నారు. దొంగ అంటే ఒక ఆయన ఏమన్నారంటే ఎలాంటి దొంగ అంటే గజ దొంగ, అంతకంటే గొప్ప దొంగ ప్రపంచంలో లేడు. ఏం చేస్తారంటే ఎలాగానే జై బాబా అని చెప్పేసి ఎలా వచ్చేస్తుంటే మనం ఒక ఇసుక మూటనే పూర్వం నుంచి తెచ్చుకున్న సంస్కారంలో మూట అనుకున్నాం. ఒక మూట బుధా తీసుకుని వెళ్తాడు శిష్యుడు గురువు దగ్గరికి. ఎలా వెళ్తాడు, మరిడి వస్త్రం అలాంటి శిష్యుడు గురువు దగ్గరికి చేరినప్పుడు చాకలు ఎలాగైతే దాన్ని ఒత్తికి ఇస్త్రీ చేసి మనకి ఇస్తాడో అలాగే గురువు సంస్కరిస్తాడు మనకి. అందుకని గురువు దగ్గరికి వెళ్ళంగానే గురుదేవుల దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఒకసారి చూస్తారు, ఆరా చూసి ఒక ఆయన అనుగ్రహిస్తారు. మనం జయబాబు అని చెప్పేసి వచ్చేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు మనం పొదుపు మీద అంటే మన పొదుపు మీద మూట వేసుకుని వెళ్తాం కదా, వంగి గురువు దగ్గరికి వెళ్తాం. అంటే మూట బరువు మొయ్యలేక అయితే ఆమె ఇలా వెనక్కి తిరగగానే ఆ ఇసుక మూట కనుక్కున్న ఉదాహరణ దానికి చిట్టు పెడతారట ఆయన. అంటే జేబు కట్ చేస్తాడు. ఏ జేబు సంచితో మన సంచితాన్ని కట్ చేస్తాడట. ఆయన ఎప్పుడైతే ఇలా కట్ చేశాడో శిష్యుడు ఇలా బొమ్మ వచ్చి మళ్ళీ గురువు దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా బొమ్మ ఎందుకు చేస్తున్నప్పుడు ఇలా అంటే మన సంస్కారం బాగుంటుందా తగ్గిపోయి స్వేచ్ఛాయుత జీవితాన్ని జీవించగలిగే సమర్థతను మన గురువు మనకు ప్రసాదిస్తాడు. అందుకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. దానికి ఎరుక అంటే సద్గురువుని ఇచ్చేది ఎరుక. ఎరుకలు ఎవరివ్వాలి, సద్గురు దగ్గర ఇవ్వాలి. ఇక చైతన్యం ఎక్కడ లభిస్తుంది అంటే
మనం గుర్తించాలి. అలా గుర్తించడమే విధంగా అందుచేత అంతటికి అన్నిటికీ ఆధారమే ఆశ్రయం అన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉంటుందో ఆ చైతన్య పురుషుడు ఆయన నీళ్ళు అంతర్యామంలో ఉన్నాడని, ఆయనే నా సర్వ అనుభవానికి ఆధారమై ఉన్నాడని, నా సమస్త అజ్ఞానాన్ని ఆయనే రహితం చేస్తాడని. ఇంకా ఏం చెప్పారంటే ఈ కర్మలో ఈ ప్రయాణం అంతా నీది కాదయ్యా నాదే అని తెలియజేశారు. బాబా తెలియజేశారు, గురుదేవుడు కూడా తెలియజేశారు. ఎలా తెలుస్తుంది ఆయనకేమి? ఆయన మీద పెట్టడం లేదు. నాది నాది అనుకునే భావన ఈ తాదాత్మతో నేను జీవిస్తున్నాను తప్ప ఇది నాది కాదు, ఆయనది. ఆయన కూడా ఉంటే తెచ్చుకున్నాడని ఎప్పుడైనా మనం అనుకోగలుగుతున్నామా? అనుకుని దాని మీద ఫోకస్ చేస్తే, నిజంగా ఆలోచిస్తే ఈ జీవితం నాది కాదు ఆయనదే, ఈ బాధలు నాకు కావు ఆయనదే, ఈ కష్టాలు నాకు కావు ఆయనదే, ఆయనే తెచ్చుకున్నాడు, ఆయనే అనుభవిస్తున్నాడు, ఆయనే రైతు చేసుకుంటాడు అనే భావనలో ఆయనకు అర్పణపడి అర్థించాలట. ప్రభు ఈ సంస్కార భూయిష్టమైనటువంటి ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, తట్టుకునే శక్తిని ప్రసాదించమని ఆయన అందించినట్లయితే అప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఆ మనలో ఉన్నటువంటి ఆయన నిజస్థితి జాగృతమయ్యి క్రమక్రమంగా దానికి నీకు రిలీజ్ చేసేస్తుంది అట. ఒక సందర్భంలో తెలియజేస్తారు, నీకున్నటువంటి సమస్త శక్తిని వినియోగించుకో అన్నారు. ఒక తండ్రి ఒక వ్యవసాయంలో ఒక చోట తీసుకెళ్తాడు, ఆయన పక్కనే రాయి ఉంది, దారిలో అడ్డుకుని పక్కకి పెట్టి అంటాడు. చిన్నవాడు ఎంత ప్రయత్నించినా ఆ రాయి పక్కగా ఎక్కలేదు. ఈ శక్తిని అందరినీ వినియోగించుకో అన్నాడు. ట్రై చేశాడు, ఏమి చేయలేకపోతాడు నాన్నగారు నేను, ఇంకా ట్రై చేయాలంట. ఈ శక్తిని కూడా ఉపయోగించుకోలేట, అయినా ఏమి చేయలేకపోతున్నా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడట, మరి నేను ఎవరిని? ఈ శక్తిని కాదా? అందుకని నన్ను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు పక్క నుండి? అందుచేత నన్ను ఉపయోగించుకుంటే అది అనుకున్న పని నెరవేరుతుంది కదా అని ఈయన కూడా ఏం లేదు, ఎదురు కదా సాయం పెట్టేటప్పుడు కదా రాయి పక్కకి ఎట్టలేదు. అంటే ఇది ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే నువ్వు ఏ పని చేసినా నువ్వు ఏమీ చేయలేనప్పుడు, ద్రౌపది వస్త్రాభరణప్పుడు, గజేంద్ర మోక్షం జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలన్నీ మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇప్పుడు నేనేమీ చేయలేదు, నీకు తప్ప నాకు దిక్కెవరు లేరు, నేను ఏమి చేయలేదని నువ్వు పరిపూర్ణమైనటువంటి అర్పణ బుద్ధితో ఆయనకు అంకితమైతే నీ లోపల ఆయనే వ్యక్తమై ఆయన కార్యక్రమం నిర్వహించుకుంటాడని మనకి గతంలో ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అనేక మంది జీవన విధానంలో మనకి పట్టుదల కనబడుతూ ఉన్నాయి. అందుచేత మన జీవన విధానం మెరుగుపరుచుకోవాలంటే, ఆయనకు దివ్యానుగ్రహాన్ని పొందాలంటే, మన యొక్క అనుగ్రహాన్ని మనం స్వీకరించాలంటే కూడా మనకి సంసిద్ధత ఉండాలి. అందుచేత మనం ఎప్పుడైనా సరే గురుదేవుల యొక్క దివ్యానుగ్రహం మన మీద వర్షిస్తుంది, బాబా యొక్క పరిపూర్ణమైన సహాయం మనకు ఉంది. అంతేత మనం ఏమి చేయలేం. యూ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా సాధించవచ్చు. అది నువ్వు భగవంతుని పొందగలంటే పొందగలవు. ఎప్పుడు పొందగలవు? నీకు తితీక్ష ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. భగవంతుని ప్రేమించడం అంటే తీవ్రమైన జిజ్ఞాస తితీక్ష ఉన్నవాడు ప్రేమించగలరు. తపన ఉండాలి. తపన అంటే ఏమి? గురుగారిని ఒక శిష్యుడు అడుగుతాడు గురువుని. అప్పుడు గురువు ఏం చేస్తాడు? ఒక ప్రవాహంలో తీసుకెళ్ళి ఆయన ఇలా తీసుకెళ్తే అప్పుడు గురువు గారు నాకు ఏదో ఇచ్చేస్తారు, ఏదో అనుమతి చేస్తారు ఏమో అనుకుని సంబరపడ్డాడు. తీరా ప్రవాహంలో తీసుకెళ్ళిన తర్వాత తల మీద చేపెట్టి ముంచేసాడట. ఇందులో ఆ ప్రవాహంలో ముంచాడు. లోపల నా గురుగారు ఏదో మంత్రం చెప్తారేమో అనుకున్నాడు. ఒక నిమిషం అయింది, నీకు ఊపిరి రావట్లేదు, తట్టుకోలేకపోతున్నాడు, ప్రాణం పోయేలాపోతుంది. ఎదురు కొట్టుకుంటూ ఒక్కసారిగా బయట పెట్టుకోమంటే గురువు గారు గుర్తించి చేయి తీశారట. ఏమైనా లోపల ఏం జరిగింది అడిగారు. ఏమిటంటే గురువు గారు ఒక్క నిమిషం అయితే నేను అలాగే పోలేను బయటికి, అందుకని మీరు ఆ చేయి తీసేయడం అందుకే లోపల ఏం జరిగిందంటే ఏడు జరగడం బాబు, పుట్టులాడిపోయాను ప్రాణం కోసం. దేనికోసం రాలంటే ప్రాణం కోసం, ఊపిరి కోసం పుట్టులాడిపోయాను అన్నాడు. అప్పుడు గురువు గారు అన్నారట, ఆయన ఎప్పుడైనా దేవుని కోసం ఈ విధంగా నువ్వు తపన పడ్డావా అని అడిగారు. మీరు అందరూ కొంచెం చేసి చెప్పండి, ఎప్పుడైనా భగవంతుడు కావాలని మనం ఆ విధమైనటువంటి తపన మనం పొందామా? పొందితే తెలియదు. ఓకే, అది పొందడానికే నేను మనందరం కూడా ఇలాంటి కార్యక్రమంలో మనం సమాయత్తమవుతున్నాం. ముఖ్యంగా ఈ ధుని కార్యక్రమంలో మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన అనుగ్రహము
అనుగ్రహించబడే స్థానం. ఈ తుని అంటే ఎలా చెప్పేటువంటి శక్తిలో సుషుప్తిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దూది గుట్ట ఎలాగో భస్మం అయిపోయిందో ఇక్కడ ఈ తుని దగ్గరికి వచ్చేటప్పటికి మనలో ఉన్నటువంటి సమస్త మన బలహీనతలు, ఈ సంస్కారాలు, అలవాట్లు, స్వభావాలు, అక్షవర్గాలు అన్నింటినీ కూడా అందులో వేసేస్తున్నాం. ఆధ్యాత్మిక పురోగమనానికి ఆటంకంగా ఉన్న సమస్తమును నీకు అర్పిస్తున్నాం ప్రభు. నువ్వు దాన్ని స్వీకరించి భస్మీపట్టు చేసి నీ దివ్యానుగ్రహాన్ని నాకు ప్రసాదిస్తున్నందుకు శతకోటి ధన్యవాదాలు. మనం ఎప్పుడైతే అర్పణ చేశాం, అర్పించబడ్డాం. అందుచేత మనం ఈవేళ నుంచి నిజంగా చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి చక్కటి విశ్వాసంతో, ప్రేమతో, ఆయన దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి విశ్వాసంతో మనం జీవించినట్లయితే అనుభవం మనకి కనురెప్పపాటులోనే మనదే తెలియజేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే సమయం అనేటువంటి విషయం కనుక. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తారు. ఏమిటంటే గంగా స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయని అందరికీ తెలుసు, అనాథ వస్తున్నటువంటి చరిత్ర అది. అయితే పుష్కరాల్లో కూడా కోట్ల మంది స్నానాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏమవుతుందా, గంగా స్నానం చేసి వచ్చేటప్పుడు భారత పరమేశ్వరునికి కొంచెం అనుమానం వచ్చింది. వీళ్ళందరూ కూడా అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు, ఇందులో నిజమైనటువంటి విశ్వాసం ఎంతమంది ఉంది అని చెప్పేసి పరీక్షిద్దామని అనుకున్నారట. అలా అనుకుంటే అప్పుడు శివుడేమో ఒక ముసలివాడి వేషం, పార్వతి ఒక ముసలి, అంటే ముద్దగా ఇద్దరు వేషాలు అంటే మార్చుకుని అక్కడికి వచ్చి ఆయన కోతులు పడిపోతాడట. పాపం ఈయన లేవదీయలేక ట్రై చేస్తూ ఉంటుంది. ఇద్దరు ముసలివాళ్ళే కదా పాపం, ఆయన్ని లేకపోతుంది. అప్పుడు వెళ్ళేవాడిని వచ్చి వాళ్ళు పిలుస్తుందట అవి. బాబు ఎవరైనా వచ్చి కొద్దిగా సాయం చేయండి, దీని నుంచి రక్షించండి అని చెప్పేసి అడుగుతుంటే అందరూ రావడానికి ట్రై చేశారట. కానీ చిన్న కండిషన్ బాగున్నారు. ఏమిటంటే ఏ పాపము చేయని వాళ్ళు, ఏ పాపము లేని వాళ్ళు చెయ్యి వేస్తే ఆయన వస్తాడు, లేకపోతే రాడు అని చెప్పారు. అయితే ఇక్కడ వస్తున్నారు, కానీ ఈ కండిషన్ ఎప్పుడైతే విన్నారో అందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మో నాకు కోటి పాపాలు ఉన్నాయి, నేను అది చేశానని ఆ పాపాల చెట్ట అంతా బయట చేసుకుంటూ ఎవరు కూడా సాహసించట్లేదు ఆయన లేవడానికి. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఒక వేసి ఆ స్నానం చేసి గంగా స్నానం చేసి వస్తుంటే ఆ మాట విన్నారట. ఏమిటంటే ఏ పాపము చేయని వాళ్ళు చెయ్యి వేస్తే ఆయన తెలుస్తారని చెప్పేసి ఆవిడ ఎప్పుడైతే కండిషన్ తెలియజేసిందో అప్పుడు ఈవిడ వెంటనే గబగబా సహాయం చేయని ఉద్దేశంతో, బాబు నీవు ఏ పాపం, నేను ఏ పాపం చేసినా సమస్త పాపాలు గంగలో కొట్టుకుపోయి ఇక నాకు ఏ పాపము అంటలేదు, ఏ పాపము నాలో లేదు, అందుచేత నేను ఆయన్ని లేపడానికి నేను అర్హురాలని అని చెప్పేసి వెంటనే చేసేటప్పటికి కల్పనే లేదు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమంటే మన నమ్మకమే మనకి పరిపూర్ణ సహాయం అందిస్తుందని తెలియజేశారు. నమ్మకం అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక నూతిలో నీళ్లు ఉన్నాయి, మనకి దాహం తీరాలి, మనకి ఏం కావాలి, నూతిలో చేద. ఆ చేద అంటే దానికి కట్టినటువంటి తాడు. ఆ తాడు లేకపోతే మనకి నీరు పైకి రాదు, మన దాహం తీరదు. అలాగే ఇక్కడ అనంత శక్తి జ్ఞానం స్వరూపుడైనటువంటి మెహర్ ప్రభు యొక్క దివ్యానుగ్రహం మనం పొందాలంటే, ఆయన సహాయం పొందాలంటే నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ నమ్మకం అనేటువంటిది ఏమిటంటే చేద, తాడు అనమాట. ఎంతేమో ఆయన అనుగ్రహం ఉంది, మనకి దాహం తీరాలి, ఆ అనుగ్రహాన్ని తోడుకోవాలి, తోడుకుంటేనే నీకు ఆ అనుగ్రహం నీకు లభిస్తుంది అనేటువంటిది ఆ చేద వల్ల, ఆ తాడు వల్ల మనకి అంతరాత్మలో ఆ విధంగా మనం గుర్తించాలి. అందుచేత మనం ఆయన దివ్య అనుగ్రహాన్ని తోడుకోవాలి, మనం ఆ అనుగ్రహాన్ని స్వీకరించాలి. స్వీకరించడానికి అవసరమైన సంసిద్ధతను మనకు ప్రసాదించమని రికర్షన్గా మన అందరిలోనే ఉన్నటువంటి ఆయనే మేల్కోవాలి. కాబట్టి మేల్కోవడానికి అవసరమైనటువంటి ప్రయత్నాన్ని, అందుకు అవసరమైనటువంటి కృషిని మనకి ఆయన యొక్క అనుగ్రహం ఉండి మనం ముందుకు పురోగమించడానికి అవసరమైన అవకాశాన్ని తీసుకొని రికర్షన్గా మన అందరి తరఫున ఆ దేవాదేవుని యొక్క పాదపద్మలకు శిరస్సు వచ్చి, అలాగే గురుదేవుల యొక్క పాదపద్మలను అమ్మగారి యొక్క దివ్యాశస్సులు, గురుదేవుల యొక్క దివ్యాశస్సుల వరకు అంకితమై సమర్పణ భావంతో మనందరి తరఫున రికర్షన్గా నేను వేడుకుంటూ ఈ అవకాశం
అందరికీ కూడా थैंक यू। जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सतगुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। जय। మెహర్ బాబా వారి ప్రేమలో గురుదేవుల వారి అనుగ్రహంలో జీవిస్తూ అనుభవ సారాన్ని మనందరికీ అందించాలని గురుదేవుల వారి యొక్క సత్యప్రేమ సందేశాల్లోని ముఖ్యమైన విషయాన్ని ఏరి కూర్చి హఠాత్తుగా అడిగారు వారిని, అయినా వారు ముందుకొచ్చి మనందరికీ విశేషాన్ని అందించారు. జై బాబా, థ్యాంక్ యూ. జనరల్గా ఇది కార్యక్రమం మధ్యాహ్నం ప్రశ్నలు సమాధానాలు అనేది కూడా ఒక పాయింట్ ఉంటుంది. సో ఆ ప్రశ్నలు సమాధానాలు ఈనాటి కార్యక్రమాన్ని నారాయణ గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. నారాయణ గారు వచ్చి ప్రశ్నలు సమాధానాలు ఎవరికైనా ఉంటే వాటిని అడిగి తెలుసుకొని మన అండర్స్టాండింగ్లో తెలియచేద్దాం. जय बाबा की